శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం మాంగళ్యం తంతునాదేన ప్రమిదీర్ఘన హేతునా తన్నే వదామి తుమతే నిర్జీవక్తాంతుదం. ఓం నన్నాం నన్నాం బాల్ వినయతా హే నన్నాం నన్నాం బాల్ వినయతా హే. ఓం జై గణేష్ జై గణేష్ జై గణేష్ దేవా మతాజతి పార్వతి పితా మహాదేవా. దేవా నువ్వే చూసుకోవాలి మంచి మొత్తం, ఈ మంచి మొత్తం మమ్మల్ని నువ్వే చూసుకోవాలి. గణేష్ పండుగ మంచి జరగాలి, మేము గణేష్ మంచి పెట్టాలి. ఓం జై గణేష్. వీడేనండి నా ఫ్రెండ్ చింటుగాడు, అదే తీటగాడు. వీనికి చాలా తెలివి ఉంటుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ తెలివి మొత్తం వీడు తీట పనులకే యూజ్ చేస్తాడు. కొంచెం క్రిమినల్ మైండ్ వింది. చెప్పరా చింటూ. హలో చోచు, మన గణేష్ పండుగ ఈ మంచే కదా? అవును. మన గణేష్ టీచర్ కూడా నువ్వే కదా? అవునరా నేనే. నీ అమ్మ మా గణేష్ గురించి గ్రూప్ లో మాట్లాడుకున్నా, ఇంకా ఏం పిచ్చున్నావు? అంత ఇంట్రెస్ట్ అయినా మీ గ్రూప్ లో గ్రీపీ ఎంచుకున్నావు, ఆ పీక నీకున్నావు అసలు. ఇది నేను, నా పేరు చోటు, నా గ్యాంగ్ కి లీడర్ నేనే. వీళ్ళు చేసే తీట పనులకి బలయ్యేది గిట్లా నేనే. ఏయ్ ఆపరా, అందరం తీసుకొని నువ్వు అడ్డకాడికి రా, నేను వస్తున్నా. సరేలే, నీ అందరిని నమ్మంచా, నువ్వు జల్దీ రావచ్చు. చూడండి గ్రూప్ లీడర్ అంటే గ్రూప్ లీడర్. నేను మార్నింగ్ గుర్తు చేసే వరకు మనకి గుర్తుకేలేదు గణేష్ పండుగ వస్తుందని. అట్లాంటి మనకి గ్రూప్ లీడర్ కింద అవసరమా? ఇక మీరే చెప్పండి, గ్రూప్ లీడర్ అంటే అన్ని తెలిసిన వాళ్ళు ఉండాలా, లేకపోతే ఏం చదవని వాళ్ళు ఉండాలా? మీరే డిసైడ్ అవ్వండి. అవునరా, చింటుగాడు చెప్పింది కరెక్టే, మనం గ్రూప్ లీడర్ని చేంజ్ చేయాలి. వీని పేరే టుంటున్. వీడు చాలా అమాయకుడు, ఏం చెప్పినా నమ్మేస్తాడు. ఎప్పుడు మాతోటే ఉంటాడు, మేము ఏడికి పోతే ఆడికి వస్తా అంటాడు. ఏమైతుందిరా ఇడా? ఏం తెచ్చు మామ అనుతా. అందరు వచ్చినట్టేగా. ఇగో మామ, గణేష్ పండుగకి ఎక్కువ రోజులు లేదు కాబట్టి నేను స్టేజ్ ఎట్లా అని ఆలోచించిన. స్టేజ్ డెకరేషన్ చెప్తా నేను. ఒకటి 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 నాటి ఒకటి నాటి ఇక రెండు ఒకరి సైడ్కి లోపు ఒకరి సైడ్ లోపు ఆ పైన స్టేజ్ పైన. ఇదే మామ స్టేజ్, ఎట్లుందిరా? అదొక శ్రద్ధేనా? నేను చెప్తా చూడు శ్రద్ధ ఎట్లుండాలో. కథొకటి కథ ఈ కథ ఇన్నట్టు ఆ కథ ఇన్నట్టు, ఆ పైన కేజీ కప్పు, ఆ ఈసారి కేజీ కప్పు, ఆ ఈసారి కప్పు, ఆ ఈసారి కప్పు కింద స్టేజ్ పైన పైన చూడవచ్చు. అయిపోయింది, ఇది షెడ్ అంటే. ఏ ఆగండి రా భయ్, నేను చెప్పిన దానికి అని చెప్పిన దానికి ఏం డిఫరెన్స్ ఉందిరా? అందరూ బాగుంది అన్నారు. డిఫరెన్స్ లేదా? నువ్వు త్రిశూలు పెట్టినావా? నీ పెట్టిన పెట్టిండు. అసలు త్రిశూలు పెట్టడం వల్ల త్రిజుకి ఎంత అందం వచ్చింది తెలుసా? అయినా నీకు త్రిశూలు ఏం తెలుసురా? గణేశునికి త్రిశూలుకున్న సంబంధం నీకేం తెలుసురా? త్రిశూల్కి గణేశునికి ఏం సంబంధం రా? సంబంధం ఎందుకు లేదురా? శివుని దగ్గర ఏముంటదా? త్రిశూల్ ఎవరి చేతులు ఉంటదిరా? శివుడు. శివుని కొడుకోవలరా? గణేశుడు. గణేశుడు ఎప్పుడు ఎవరి పక్కన ఉంటారా? శివుడు. శివుని పక్కన ఏముంటదా? త్రిశూల్. అదిరా గణేశునికి త్రిశూల్కున్న సంబంధం. కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు నాకు. అసలు క్లారిటీ ఎప్పుడుందనరా నీకు కన్ఫ్యూజ్ చేయనికి? క్లారిటీ లీడర్, ఇట్లాంటి క్లారిటీ లీడర్ మనకు అవసరమా? అవును, మాకు చింటుగాడే గణేశుని లీడర్ గా కావాలి. నువ్వు వద్దు, మాకు క్లారిటీ ఉన్నాడే గణేశుని లీడర్ గా కావాలి. క్లారిటీ ఉన్నాడే గణేశుని మంచి పెడతాడు. మాకు చింటుగాడే లీడర్. చింటుగాడే లీడర్. గణేశునికి లీడర్ కేసినావా అయితే టెండరు? సరేరా చింటూ, పోయిన ఇయర్ గిట్ట నువ్వు 5000 ఇయ్యలే. పోయిన ఇయర్ 5000, ఈ ఇయర్ 5000, మొత్తం కలిపి 10,000 ఇచ్చి నువ్వు గణేశుని లీడర్ అయిపో. 10,000 లీడర్తో ఒక రూపాయి ఇవ్వకుండా మ్యాచ్ చేద్దామనుకుంటే వేయించి 10,000 అడుగుతారు. ఇప్పుడు ఇచ్చేదా? ఏమైందిరా, ఇప్పిస్తున్నారా? 10,000 ఇవ్వాలి. అయినా 10,000 ఎందుకు మామ? నువ్వేగా గ్రూప్ లీడర్వి. అయినా నేను చెప్తాను ఉన్నా మామ వీళ్ళకి, అదే నేను వద్దుగా గ్రూప్ లీడర్, చోటు గారి గ్రూప్ లీడర్, చోటు గారి గ్రూప్ లీడర్ అని. ఇంటలేదు మామ ఎదవలు. నువ్వు కంటిన్యూ చెయ్యి మామ, నువ్వు కంటిన్యూ చెయ్యి. సరేరా, స్టేజ్ పైన పక్కన పెడితే
నిమజ్జనానికి మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి 2 బ్యాన్లు 4 డప్పులను తీసుకొద్దాం అనుకుంటా. ఏమంటారా? ఏహే గా బ్యాన్లు ఎందుకు మామా? నేను ఇంట్లోకెళ్ళి 2 చెంచాలు, ఈడు ఇంట్లోకెళ్ళి 2 గిన్నెలు, నువ్వు ఇంట్లోకెళ్ళి 2 గ్లాసులు తీసుకొని రా, కొట్టుకుంటా తీసుకోపోదాం. లేకపోతే ఏంది మామా, పక్కనోడు ఆర్కెస్ట్రా పెడుతుంది తెలుసా? మనం కనీసం డీజే పెట్టకపోతే మన ఇజ్జత్ పోదురా. ఏందిరా డీజే పెట్టాలనా? అరే మీ మొఖాలకి ఎప్పుడైనా చందా కరెక్ట్ ఇచ్చిరారా? సరేరా, ఒక్కొక్కడు ఇంట్లోకి వెళ్ళి 5,000 చందా తీసుకొని రండి. మీరు అన్నట్టు డీజే నేను పెడతా. తీసుకొస్తాం. సరేరా తీసుకొని రండి. రేపు కరెక్ట్ ఇదే టైంకి ఈయనే కలుద్దాం. డాడీ ఈసారి గణేష్ చందా మనిషికి 5,000 వేసుకుంటాం. నువ్వు గిట్లా 5,000 ఇయ్యవా? 5K సరిపోతాయా లేకపోతే మన ఆస్తులు కూడా రాసిమంటావా? డాడీ అది కాదు డాడీ, మన గణేష్ కోసమే కదా డాడీ, ప్లీజ్ డాడీ. అవును నాన్న, కానీ నీకు తెలుసుగా మన దగ్గర అన్ని డబ్బులు లేవని. నీకు తెలుసుగా నాన్న, రోజు పూటలు గడవడానికి మీ నాన్న నీ కోసం మీ మమ్మీ కోసం ఎంత కష్టపడతాడో. రిక్షాలు నూకి మూటలు మోసి రాళ్ళు కొట్టి. అవును, రాళ్ళు కొట్టి రిక్షాలు నూకి మూటలు మోసి తీసుకొచ్చేది ఎంత? 100 రూపాయలు. చేసే పనేమో ఇంత, తీసుకొచ్చే పైసలు ఇంత. నాకేం తెలుసే పైసలు ఎడిగిపోతున్నాయో, ఉన్నాయి అన్ని నీ చేతికే ఇస్తున్నా. అచ్చా, కానీ డాడీ నువ్వు ఇంటికి వచ్చే దారిలో దుర్గా పోకుండా సీదా ఇంటికే వస్తే మన ఇంటికి 500 వస్తాయి. అది అది అయినా నాన్న నీకు తెలుసుగా మనం ఎంత గరీబులు ఉన్నామో. అంకుల్ ఉన్నారా? చెప్పండి బేటా. అదే అంకుల్, మన గల్లీలో గణేష్ పెడుతున్నాం కదా, కొంచెం గణేష్ చందా 5,000 రాయమంటారా 6,000 రాయమంటారా? అంకుల్ ఈసారి కొంచెం పెద్దది పెడుతున్నాం కాబట్టి 7,000. అరే 7,000 ఏం సరిపోతాయి నాన్న, ఇగో 10,000 తీసుకో. మైక్ మీద నా పేరు గట్టి చెప్పాలి తీసేటప్పుడు, సరేనా? పోండి. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. పదండి రా. కానీ డాడీ ఇప్పుడే కదా నువ్వు పైసలు లేవన్నావు. అరే వాడు మన ఇంటి కాడ పెడుతుండ్రా, నీ లెక్క ఎక్కడో వేరేటో ఇంటి ముందు పెడతలేడు. ఇంకా రోజు నైట్ పులిహోరలు గిట్లా తీసుకొస్తాడు. డాడీ నేను గిట్లా మన ఇంటికాడనే పెడదాం అనుకున్నా డాడీ, కానీ మన ఇంటికాడ పెట్టడానికి ప్లేస్ ఎక్కడుంది? ఉందిగా బేటా ఇంటి. నాకు తెలుసు, ఇంటి పక్కన ప్లేస్ ఉంది గణేషుని పెట్టడానికి, కానీ ఆ ప్లేస్ ముసలో ఉంది. ఆడ మమ్మల్ని క్రికెట్ ఆడనియ్యాడు, ఇంకా గణేషుని ఏం పెట్టనిస్తాడు? అయినా అసలు ఆ ముసలోనికి పని ఉండదు పాట ఉండదు, రోజు పొద్దున్నే కుర్చేసుకుని మరీ కూర్చుంటాడు మేము ఏడ క్రికెట్ ఆడతామో అని. ఏంట్రా పోరాలు మళ్ళీ వచ్చారు, క్రికెట్ ఆడతారా? పోండి మీరు ఇడికెళ్ళి. ఇంత పవిత్రంగా చూసుకుంటున్న భూమిని క్రికెట్ ఆడ ఖరాబ్ చేస్తారంట. చూస్తుంది ఎడబోదాం, పోండ్రా ఇడికెళ్ళి ఫస్ట్ మీరు అందరూ. నీ అమ్మ, మా డాడీ అటు చేసి ఇటు చేసి పోయినసారి లెక్క చందా 2,000 ఇచ్చింది కదా. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పను, వీళ్ళైనా తెచ్చిరో లేదో. ఏమైందిరా, ఇంట్లో పైసలు ఇచ్చిర్రా? అరే మన ఇద్దరు మమ్మీలు చాలా సింక్ లో ఉన్నారా? అరే అవునరా, మన ఇద్దరు మమ్మీలు సింక్ లో ఉన్నారు. అవునరా, మా డాడీ ఇట్లా మీ మమ్మీలతోటి భలే సింక్ లో ఉన్నాడు. అంటే మామ, నా ఉద్దేశం అది కాదురా, చందా విషయంలో. సరేరా, ఎప్పట్లాగా 2,000 తీసుకురండి, ఏదో ఒకటి చేద్దాం. అరే చింటూ, మీ మమ్మీ ఏమన్నది? ఇచ్చుకో మామ 5 రూపాయలు. 5 రూపాయలా? 5 రూపాయలు ఏంద్రా? అరే చందా అడుగుదామనే పోయినారా, కానీ మా మమ్మీ నాకు 5 రోజు 50 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టొద్దని చెప్పాను కదండి. ఇప్పుడు 100 రూపాయలు ఎందుకైనాయి చెప్పండి? అది భాగ్యం, బస్సు దొరకలేదని ఆటోకి పోయినానే. ఆటోకి పోయిరా? ఆటోకి ఒక్కరోజు బస్సు దొరకకపోతే నడుచుకుంటూ పోనీకి కాళ్ళు లేవా? 100 రూపాయలు ఖర్చు పెట్టిరు. నీకేం కావాలరా? మమ్మీ 5,000 కాక 5 రూపాయలు కావాలి. ఈ 5 రూపాయలు కూడా మా మమ్మీ బిచ్చపంకి వేసిన టిష్యూకి వచ్చిందా? ఇక తీసుకా, చిగ్గు లేకుండా తెచ్చుకున్నా, ఇగో తీసుకో. అరే అసలు ఇప్పుడు ఏం చేద్దాం రా, గణేష్ పండుగలేమో దగ్గరకు వస్తుంది. గణేష్ షెడ్ కడదామంటే కట్టలు లేవు, కట్టలు కొందామంటే పైసలు లేవు. మామ నువ్వేమన్నదంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంట్రా అది? మనం ఈ రోజు నైట్ కచ్చలు దొబ్బేద్దాం. ఏంటి కచ్చాలు మామ? కచ్చాలు దొబ్బేద్దాం. అరే బాబు నువ్వు జరసేపు సైలెంట్ ఉండరా, నువ్వు మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒకటి అవుతుంది. నువ్వొద్దు, నీ ప్లాన్లు వద్దు. ఏంది మామ నువ్వు చిన్న దొంగతనానికి ఏమైతుందా? మరి ఇంత భయపడొద్దా? నువ్వు మొగని వాదా కాదు తెచ్చుకుంటున్నావా? చిన్న దొంగతనానికి ఏమైతుందా? అరే వీడేంద్రా దొంగతనానికి పోదామంటాడు? నువ్వు చెప్పురా మామ, నువ్వు చెప్పు. కట్టెలు ఎత్తేద్దామో నువ్వు చెప్పు. గణేష్ చతుర్థి కచ్చకుండా ఉందామా? గణేష్ వెచ్చకుండా ఉందామా? అరే అవునరా, చింటువాడు చెప్పింది కరెక్టే రా చోటు. ఏం కాదురా, ఈరోజు నైట్ కట్టలు ఎట్లయినా తీసుకొని రావాలరా. అజయ్ గారు చెప్తుంది, ఆలోచించు మామ మంచిగా, ఇంకా వేరే ఛాన్స్ లేదు మనకి. సరేరా, మన నీ దగ్గర ఏం ప్లాన్ ఉందో చెప్పు. అజ్జి ఆగు మామ, నేను ఇప్పుడే వచ్చా. బాయ్స్, నేను చెప్తున్న ప్లాన్ మీకు అద్దరిపోద్ది. మనం కచ్చల దొంగతనం మన బస్సులో చేయొద్దు. మన బస్సుకి 2 బస్సులు దాటి పక్కనున్న బస్సు దగ్గరికి పోయి చేద్దాం. అప్పుడు అక్కడ ఏమైనా అయినా కూడా మనం ఎవరు తెలియదు కాబట్టి ప్రాబ్లం ఉండదు, మనం తప్పించుకోవచ్చు. ఇంకా మనం కచ్చల దొంగతనం పొద్దున కాదు,
అర్ధరాత్రి 12 గంటలకు చేస్తున్నాం. అమ్మా రాత్రిరా? అరే నాకు రాత్రి అంటే భయం రా, నేను చీకట్లో నేను బయటికి రాను. అదే అప్పుడు నువ్వు రాకుదా, నేను ఎవరు రమ్మంటున్నారు? నువ్వు ఇంట్లోనే ఉండు. అరే టుంటున్, నువ్వు కూడా ఇంట్లోనే ఉంటురా. నేను చూడు ఇద్దరం కలిసిపోయి దొంగతనం చేసుకొని వచ్చాం. అరే నేను కూడా వస్తారా? నేను ఎందుకు రావద్దురా, ప్లీజ్ రా. అదే నువ్వెంత ప్రతిసారి మాతో వచ్చా అంటావు. అరే నీతో ఏదో ఒకటి అవుతుంది, నువ్వేమొద్దు. అది అయినా చిన్నపిల్లలు చేసే పని కాదు, మాలాంటి పెద్దోళ్ళు చేసే పని. అబ్బా ప్లీజ్ రా, అరే నేను వస్తారా. అరే చోటు నువ్వనా చెప్పురా చింటుగానికి, ప్లీజ్ రా. ఏం కాదురా, రానిరా. అయినా మన కట్టెల మైనికి ఒకడు ఉండాలి కదా తొడుకు. సరే నువ్వు రా. అదే అందరు 12 గంటలకు రావాలిరా. వచ్చేటప్పుడు ఒక హనుమాన్ బొమ్మ కూడా తీసుకొని రండి. హనుమంతుని బొమ్మనా? హనుమంతుని బొమ్మ ఎందుకురా? ఎందుకంటే నాకు కూడా చీకటి అంటే భయం రా, అందుకే. అరే నాకేదో తేడా కొడుతుందిరా, మనకి పని అవసరమారా? ఊకో మామ, నువ్వు ప్రతిసారి భయపడుతూ ఉంటావు. నువ్వు రాకైతే నేనైతే పోతున్నాం. ఓలో అయితే రావాలనుకుంటా 12 గంటలకి రండి అందరు. అరే ఎవరైనా చూస్తారా? మెల్ల నాతోటే రండి, మెల్ల తీసుకుని రండి. ఎవర్రా మీరు? ఏం చేస్తుర్రా ఇడా? అన్న ఏం లేదన్నా, కట్టలు తీసుకోదామని వచ్చిన. ఇగో ఈ షెడ్ యూత్ లీడరు మా బొమ్మాడిది, అందుకనే కట్టలు తీసుకొని పోరా అంటే కట్టలు తీసుకోదామని వచ్చిన. ఆగురా, నేను మాట్లాడుతున్నాగా. అటు కట్టలు తీసుకోదామని వచ్చిన. మా బొమ్మాడిది అన్న యూత్ లీడర్. ఆగురా, ఏంద్రా? అదే చూసిపోయినాం రా, ఈజీగా యూత్ లీడర్ ఒకసారి ఇంకా బ్యానర్ చూ. ఇప్పుడు చెప్పండి రా, కట్టలు ఏడు తీసుకోవచ్చుర్రా? అన్నా అది ఏమైందంటే ఎక్కడో కన్ఫ్యూజ్ అయినామన్నా, మేము కట్టలు దొంగతనానికి రాలేదన్నా. అన్నా కట్టలు దొంగతనానికి వచ్చి రారా, మీ పని ఇట్లా కాదుర్రా, మీరు ఇక్కడే ఉండుండ్రా. అన్నా అది కాదన్నా, కట్టపోరా చోటు. నా మీద చురుకురేమ్రా, నేను కూడా వస్తున్నా. అన్న చనిపోయాడు. అన్నా 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 చోటు. నీ అబ్బా వానికి గెలికినవేమరా పడుకున్నాన్ని. అరే నాకేం తెలుసు రా, చచ్చిపోయాడేమో అనుకున్నా. నీ అబ్బా అందుకే చెప్పిన వీడొద్దురా అని. ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే చింటూ, అగో ఆ లారీ కిందకి పోదాం. అరే భయం అవుతుందిరా. కమ్మునండ్రా, ఏం కాదు. అజయ్ కుక్క ఏందో ఇచ్చవచ్చుంది. సైలెంట్ ఉండు. వచ్చి అజయ్ నీ అబ్బా, అజయ్ విండోస్ మీద. అజయ్ నీ అబ్బా, అజయ్ నీ అబ్బా. అరే నడరా, గోడతోనికి వెళ్ళిపోదాం. ఎక్కురా, గోడ ఎక్కురా. నీ అబ్బా, ఏంద్రా ఇది? ఎగురుతున్నావా ఎగురుతున్నావా? అరే మామ నాకు గోడెక్కనికి వస్తలేరా. నీ అమ్మ గోడకి నీకు రాను, మరి ఎందుకు వచ్చినావు బే? ఎక్కువ జల్ది ఎక్కుతా. ఈ అమ్మ జల్ది ఎక్కురా, వచ్చిండు జల్ది ఎక్కురా. అరే చింటూ నువ్వు ఒంగురా. ఈ అబ్బా ఎక్కురా జల్ది. ఈ అబ్బా ఏంద్రా ఇంటి ఎందుకు తీసుకొచ్చినారా నువ్వు? ఎక్కురా జల్ది.